మూత్ర విసర్జన సాఫీగా జరుగుతున్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా అకస్మాత్తుగా మూత్రం పోయడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మూత్రం బయటకు రాకుండా ఆగిపోవడం, మూత్రం కొద్దిగా రావడం, మూత్రం పోస్తున్నప్పుడు భరించలేనంత మంటగా ఉండడం ఇవన్నీ మనల్ని భయపెట్టే లక్షణాలే. హఠాత్తుగా తలెత్తే ఈ ఇబ్బందుల వెనుక చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. సడన్ యూరినరీ ఎమర్జెన్సీగా పిలిచే ఈ సమస్యల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మూత్ర వ్యవస్థ చాలా సున్నితమైనది. ఈ సున్నిత వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవరోధం తలెత్తినా మూత్ర విసర్జనలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలోనూ, వయసు పైబడిన వారిలోనూ, ప్రొస్టేట్ ఉబ్బుతో సతమతమయ్యే వారిలోనూ మూత్రగండాలు తరచుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాలలో కొంతమందిలో అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే మూత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సడన్ యూరినరీ ఎమర్జెన్సీస్ అని పిలుస్తారు. మూత్రం రావడం ఆగిపోవడం, మూత్రం పోస్తున్నప్పుడు తట్టుకోలేని నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం వస్తున్నా పూర్తిగా బయటకు రాకపోవడం ఇలాంటివన్నీ అత్యవసర పరిస్థితులే. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాలలో ప్రాణాపాయంగా మారే అవకాశం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మూత్రం పోయడంలో కష్టాలు అంటే మూత్ర విసర్జన సరిగా రావట్లేదు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఇది ఒక వెరీ కామన్ కంప్లైంట్. నేను పురుషుల్లోనే అంటం లేదండి, స్త్రీలలో కూడా. కారణాలు వేరే కావచ్చు, కానీ ఈ ప్రాబ్లం అనేది ఇద్దరిలోనూ చూసే అవకాశం ఉంటుంది. ఒకటి పురుషుల్లో, స్త్రీలలో, రెండు సపరేట్గా ఆలోచిద్దాం. ఇప్పుడు 50 ఏళ్ల పైబడిన పురుషుడు యూరినరీ ప్రాబ్లం పోయడంలో చాలా కష్టంగా ఉంది అనుకుంటే మన కారణాలు ఏమై ఉండొచ్చు, ఇది తెలుసుకుందాం. మోస్ట్ కామన్ కారణం ఏమిటి అంటే మూత్రనాళంలో, అంటే బ్లాడర్ నుంచి మూత్రనాళం ఆ ముందు భాగంలో ప్రాస్టేట్ అనే గ్రంథి పెరగడం వల్ల. సో ఈ ప్రాస్టేట్ అనేది మామూలుగా 45-47 వయసు దాటిన తర్వాత స్లోగా పెరుగుతూ పోతుంది. ఆ పెరిగిన దానివల్ల ఆ నాళంలో మూత్ర విసర్జనకి కొంచెం అడ్డుపడతా ఉంటుంది. ఈ అడ్డుపడిన దానివల్ల వారి ఫ్లో అనేది తగ్గిపోయి, ఇంతకుముందు దూరంగా పడేది ఇప్పుడు దగ్గరే పడుతుంది. ఇంతకుముందు అంతా ఒక్కసారిగా వచ్చేది ఇప్పుడు కొంచెం వచ్చి ఆగి, మళ్ళీ కొంచెం వచ్చి ఆగి, మళ్ళీ కొంచెం రావడం జరుగుతుంది. ఒకసారి ముక్కినా కానీ ఫ్రీగా రాకపోవచ్చు, ఒక్కోసారి మంట పుడుతూ ఉంటుంది. పోసిన తర్వాత కూడా నేను ఇంకా పోస్తే బాగుండేమో, నాకు లోపల ఇంకా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది, ఈ విధంగా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో మోస్ట్ కామన్ రీజన్ ఏమిటి అంటే ప్రాస్టేటిక్ అబ్స్ట్రక్షన్, అంటే బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్. మూత్ర విసర్జనలో అకస్మాత్తుగా తలెత్తే ఇబ్బందులు పలు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా అక్యూట్ యూరినరీ రిటెన్షన్, అంటే మూత్రం రాకుండా పూర్తిగా ఆగిపోవడం. ఈ సమస్య ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ వాపుతో ముడిపడి ఉంటుంది. అలాగే కొంతమందిలో సివియర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా తలెత్తే ఈ సమస్యలో తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా వణుకు, మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట అనేవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొంతమందిలో కిడ్నీ స్టోన్ బ్లాకేజీ కూడా కనిపిస్తుంటుంది. కిడ్నీలో రాయి మూత్రనాళంలోకి చేరి అడ్డుగా నిలిచినప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి బాధిస్తుంది. కొంతమందిలో హెమచ్యూరియా, అంటే మూత్రంలో రక్తం పడుతుంటుంది. మూత్రంలో రక్తం కనిపించడం అనేది కొన్నిసార్లు క్యాన్సర్కు సంకేతం కావచ్చు. కాబట్టి మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయడం ప్రమాదకరం. మీ ప్రాబ్లం ఎంత ఉంది అని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మన ట్రీట్మెంట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాబ్లం కొంచెం మైల్డ్గానే ఉందనుకోండి, ఈ మధ్యకాలంలో మంచి మెడికేషన్స్ వచ్చాయి, ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. దానివల్ల మీకు యూరిన్ ఫ్రీగా రావడం అనేది జరగచ్చు. కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, మేము ఈ మధ్యకాలంలో కొత్తగా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్, అంటే మిస్ట్ అనే ప్రొసీజర్స్ చేస్తున్నాం. దాంట్లో ఐటిండ్ అని, యూరోలిఫ్ట్ అని, లేకపోతే రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అని ఇవి చేస్తున్నాం. వాటి వల్ల ఆ ప్రాస్టేట్ గ్రంథిని కొంచెం ష్రింక్ చేసి లేకపోతే వెడల్పు చేసి మూత్రం ఫ్రీగా వచ్చేటట్టు చూస్తున్నాం. మీరు మందులు వాడకుండా చేస్తున్నాం. సపోజ్ ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఉందనుకోండి, ఎండోస్కోపిక్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్, అంటే ఆ మూత్రం వచ్చే నాళంలో నుంచి ఎండోస్కోప్ అనేది పాస్ చేసి ఆ గ్రంథి ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తీసేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి, సివియారిటీని బట్టి, పేషెంట్ వయసును బట్టి, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మనము ఈ విధంగా 3 రకాలైన ట్రీట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మీకున్న ప్రాబ్లమ్ని డాక్టర్కి చెప్పుకోండి, అది సివియారిటీ ఎలా ఉందో చూసుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. అది కాకుండా, ఇది చాలా మటుకు 195% ఇదేనండి, అది కాకుండా ఏమేం కారణాలు ఉండొచ్చు, ఇంకా వయసు పెరిగిన వాళ్ళలో క్యాన్సర్ ప్రాస్టేట్ అన్న కావచ్చు,
కొంతమందికి 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రిక్చర్ యురెత్రా అంటాం, అంటే మూత్రం వచ్చే నాళం సన్నగైపోయేసి ఆ మూత్రం సరిగా రాకపోవచ్చు. దానికి ఏదైనా ఆపరేషన్ చేసి సరి చేయడం జరగచ్చు. ఒకసారి స్టోన్ అడ్డం పడిన దానివల్ల కూడా కావచ్చు. సో ఈ 4 కారణాలు మోస్ట్ కామన్ అండి. కానీ మనం తెలుసుకోవాల్సింది బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రఫీ, అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్. అది మోస్ట్ కామన్ రీజన్. మూత్ర విసర్జనలో అకస్మాత్తుగా తలెత్తే సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని అత్యవసర పరిస్థితులుగా పరిగణించాలి. 50 ఏళ్లకు పైబడిన పురుషులు, ప్రొస్టేట్ సమస్యలు ఉన్నవారు, షుగర్, బీపీతో బాధపడేవారు, తరచూ మూత్ర ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలు, కిడ్నీ స్టోన్స్ చరిత్ర ఉన్నవారు, నీరు తక్కువగా తాగేవారు, వీరంతా మూత్ర విసర్జనలో కనిపించే చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ ఇన్ఫెక్షన్లని పట్టించుకోకుండా వదిలేస్తే అవి చివరకు ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడతాయని గుర్తుంచుకోవాలి. అకస్మాత్తుగా తలెత్తే మూత్రగండాలకు సకాలంలో చికిత్స చేయడమే కీలకం. హఠాత్తుగా మూత్రం ఆగిపోయినప్పుడు డాక్టర్లు అవసరమైతే క్యాథెటర్ ద్వారా మూత్రాన్ని బయటకు తీస్తారు. ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. కిడ్నీలో రాళ్లకు లిథోట్రిప్సీ లేదంటే ఆపరేషన్ అవసరమవుతుంది. ప్రొస్టేట్ సమస్యలకు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఫీమేల్స్లో చూసామంటే అండి, ఎక్కువగా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఓవర్ యాక్టివిటీ. వాళ్ళు ఆపుకోలేని పరిస్థితి, వెళితే లోపల బట్టల్లో పడిపోవడం, అలాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమందిలో ఈ మూత్ర విసర్జన కూడా ట్రబుల్ అయ్యి సరిగా రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటేంటంటే బ్లాకేజ్ ఇన్ ద యూరినరీ ప్యాసేజ్, అంటే మూత్రం వచ్చే నాళము ఈ పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ వల్ల, అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి. దానివల్ల మూత్ర నాళం అనేది సన్నగైపోయి మూత్రం ఫ్రీగా రాక కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో మేము దాని నాళాన్ని పెద్ద చేయడం ఎండోస్కోపిక్ ద్వారా, లేకపోతే ఆపరేషన్ చేసి దాన్ని పెద్ద చేయడం, అది మళ్ళా మూసుకోకుండా ఇది వెజైనాలో కొన్ని క్రీమ్స్ అప్లై చేసి అది మళ్ళా మూసుకోకుండా ఉండడం, అలా చేయడం, అలా చేస్తూ ఉంటాం. కొంతమందిలో అంతా నార్మల్గా ఉంటుంది, కానీ మూత్ర విసర్జన సరిగా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళలో మూత్రాశయం వీక్గా ఉండడం, లేక మూత్ర నాళం అనేది సరిగా విచ్చుకోకపోవడం, మూత్రం పోయడానికి వెళ్ళినప్పుడు ఈ 2 కారణాల వల్ల మూత్రం ఫ్రీగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కొన్ని మందుల వల్ల వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టు చూస్తూ ఉంటాం. మూత్ర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తరచూ నీళ్లు తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియాను కొట్టుకుపోయేలా చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఏడాదికోసారి మూత్ర పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్ర వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.